హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం డాగ్స్లో వ్యాక్సినేషన్ గురించి మాట్లాడుకుందాం. ఏ వ్యాక్సిన్ చేయాలి, ఏ ఏజ్లో వ్యాక్సిన్ చేయాలి, ఎందుకు చేయాలి అనే దాని గురించి ఈరోజు మాట్లాడుకుందాం. ఎందుకు చేయాలి వ్యాక్సినేషన్, ఎందుకు చేయాలి? వ్యాక్సినేషన్ అనేది అంటే మనకు రకరకాల రోగాల బారిన పడకుండా ఇమ్యూనిటీని ప్రొవైడ్ చేస్తాయి కాబట్టి ముందు జాగ్రత్తగా కంపల్సరీ వ్యాక్సినేషన్ చేయించుకోవడం మంచిది. ఏం వ్యాక్సిన్ చేయాలి, ఎప్పుడు వ్యాక్సిన్ చేయాలి? ఫస్ట్ డోస్ ఆఫ్ వ్యాక్సిన్ వచ్చేసి 6 to 8 వీక్స్లో చేయాల్సి ఉంటుంది. ఆ వ్యాక్సిన్ వచ్చేసి DHPP వ్యాక్సిన్. వ్యాక్సిన్ వచ్చేసి మనకు 4 రకాల డిసీజ్ నుంచి కాపాడుతుంది. అందులో ఈ 4 రకాల డిసీజ్ ఏంటంటే, ఒకటి కెనైన్ డిస్టెంపర్, హెపటైటిస్ అండ్ పారా ఇన్ఫ్లుయెంజా అండ్ పారోవైరల్ ఇన్ఫెక్షన్. ఈ 4 రకాల డిసీజ్ నుంచి మనకి ఇది కాపాడుతుంది ఈ వ్యాక్సిన్. సెకండ్ డోస్ ఆఫ్ వ్యాక్సిన్ వచ్చేసి 10 to 12 వీక్స్ ఏజ్లో చేయాల్సి ఉంటుంది. అందులో వాడే వ్యాక్సిన్ ఏంటంటే DHPP వ్యాక్సిన్ ఇంక్లూడింగ్ లెప్టోస్పైరా. మనకి 4 రకాల వ్యాక్సిన్తో పాటు లెప్టోస్పైరా నుంచి ఇమ్యూనిటీని ప్రొవైడ్ చేస్తుంది. నెక్స్ట్ థర్డ్ డోస్, ఇది బూస్టర్ డోస్ అంటారు. ఈ థర్డ్ డోస్ వచ్చేసి మనకు 14 to 16 ఏజ్లో చేయాల్సి ఉంటుంది. ఇందులో వాడే వ్యాక్సిన్ వచ్చేసి DHPP వ్యాక్సిన్ అండ్ లెప్టోస్పైరా అండ్ రేబిస్ వ్యాక్సిన్. సో అప్ టు 16 వీక్ ఏజ్ వరకు ఈ 3 వ్యాక్సిన్స్ అనేవి సరిపోతాయి. ఇది కాకుండా ప్రతి సంవత్సరానికి ఒకసారి DHPP వ్యాక్సిన్ అండ్ రేబిస్ వ్యాక్సిన్ చేసుకుంటే మనకు లైఫ్ లాంగ్ ఈ డిఫరెంట్ డిసీజ్ నుంచి మనకు ఇమ్యూనిటీని ప్రొవైడ్ చేస్తాయి. ఈ డిసీజ్ నుంచి మన పెట్స్ని కాపాడతాయి. దీంతోపాటు మనకు లైఫ్ స్టైల్ వ్యాక్సిన్స్ అనేవి 3 వ్యాక్సిన్స్ ఉంటాయి. బార్డిటెల్లో వ్యాక్సిన్, లైమ్ డిసీజ్ వ్యాక్సిన్, కెనైన్ ఇన్ఫ్లుయెంజా వ్యాక్సిన్. ఈ వ్యాక్సిన్ చేసుకోవడం ఈ వ్యాక్సిన్స్ అనేవి ఏరియా స్పెసిఫిక్ వ్యాక్సిన్స్ ఉంటాయి. ఈ వ్యాక్సిన్స్ అనేవి మీ యొక్క వెటర్నరీ డాక్టర్ని కన్సల్ట్ అయ్యి వారి యొక్క సూచనల మేరకు ఈ వ్యాక్సిన్స్ చేసుకోవాల్సి ఉంటుంది. ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే దయచేసి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.